హాయ్ ఎవ్రీవన్, ఇవాళ వీడియో ఏంటంటే నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా మటన్ పాయ కావాలి అని. ఇండియాలో ఈజీగా దొరికేస్తుంది, షాప్ కి వెళ్ళగానే మటన్ పాయ ఈజీగా దొరికేస్తుంది, కానీ ఇక్కడ దొరకడం కొంచెం కష్టం. సో ఫైనల్ గా మాకు ఈసారి పాయ దొరికింది, అందుకని నేను ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. పక్కా తెలంగాణ స్టైల్లో పాయ ఎట్లా చేయాలో ఇవాళ చూపిస్తాను నేను మీకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ మనం పాయ తీసుకుంటున్నా. ఇది ఒక ½ kg పైన ఉంటుండొచ్చు, అంటే 3/4 kg వరకు ఉంటుండొచ్చు. దీన్ని మంచిగా పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టండి. కొద్దిగా పసుపు కలర్ ఎక్కువ ఉంది మాకు, సో అందుకని మీకు ఇంత ఎల్లోగా అనిపిస్తుండొచ్చు. బట్ నీట్గా వాష్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. నేనేం దీంట్లో ఇంకేం మిక్స్ చేయలేదు, జస్ట్ పసుపు, కొంచెం పిండి ఉంటే పిండి నీట్గా ఈ స్కిన్ పైన ఉన్నదంతా పోయేలాగా వాష్ చేసి పెట్టండి. నేను ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ దొరికే ఆనియన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 2 తీసుకుంటున్నా, ఎందుకంటే మాకు ఇది ఓన్లీ సూప్ లాగా కావాలి కాబట్టి. అండ్ 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నా. ఇవి కట్ చేసుకొని తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ మా పెద్ద సైజ్ ఉన్నాయి కాబట్టి ఒక స్లైస్ని నేను 2 పీసెస్ లాగా చేసిన, అందుకే మీకు ఇంత క్వాంటిటీ కనిపిస్తుంది. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోయండి. స్పైసెస్ ఇవి తీసుకుంటున్నా, అన్నీ ఒకటొకటే తీసుకున్నా. సినమన్, ఈ ఫ్లవర్ మసాలా, ఇలాచి, బిర్యానీ ఆకు, షాహీ జీరా, ఇవన్నీ తీసుకుంటున్నా. ముందు ఇవన్నీ మనం దీంట్లో వేసేద్దాం. ఇవన్నీ వేసుకోవచ్చు, అంటే 2 కూడా వేసుకోవచ్చు మీకు, కానీ నాకు స్పైస్ లెవెల్ కొంచెం తక్కువ కావాలి కాబట్టి నేను మసాలాస్ తక్కువ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసేసేయండి. మసాలా మనం 2 కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ ఓన్లీ కొంచెం స్పైస్ లెవెల్, మసాలా లెవెల్ తక్కువ కావాలి కాబట్టి నేను మసాలా ఓన్లీ 1 వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఇంకొంచెం చట్పటా కావాలనుకుంటే మొత్తం విజిల్ పెట్టేటప్పుడు గరం మసాలా లాగా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ముందే ఎక్కువ మసాలా అవ్వద్దని, కొంచెం ఘాటు ఉండకూడదని, మేము సూప్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఘాటు ఉండకూడదని ఒకటొకటే వేస్తున్నా. నాకు ఒకవేళ అప్పటికి ఇంకెక్కువ కావాలనిపిస్తే నేను గరం మసాలా యాడ్ చేసుకుంటా. మీకు లేదు ముందే కావాలి కొంచెం కర్రీలాగా చేసుకుంటున్నా అనుకుంటే మీరు 2 అయినా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఆనియన్స్ అన్ని బాగా మగ్గాలి కాబట్టి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ అన్ని మంచిగా కొంచెం పింకిష్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్ ఇలా మంచిగా కుక్ అయ్యాక దీంట్లో నేను ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేయండి, వేసి బాగా కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక 1 మినిట్ కలిపి తర్వాత దాన్ని మంచిగా ఉడకనియండి. ఉడకనిచ్చిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న పాయ ఏదైతే ఉందో దాంట్లో వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇది మంచిగా ఉడికింది. ఇందాక ముందు కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్లో దీన్ని ఫ్రై చేసి తర్వాత దీనికి ఉప్పు కారం పట్టిస్తాను. ఒకవేళ మీకు ఇట్లా వద్దు అనుకుంటే ముందే మనం వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, జీరా పేస్ట్ ఇవంతా మిక్స్ చేసుకొని సేమ్ మనం మటన్కి ఎట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటామో అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. బట్ నాకు కొంచెం ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక నాకు సరిపోయేంత ఉప్పు కారం కలుపుకుంటాను. ఈ ప్రాసెస్ మీ ఇష్టం,
ముందు మ్యారినేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అట్లా కలుపుకొని ఈ ఆనియన్స్ ఈ ఆయిల్ అంతా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని తర్వాత మూత పెట్టండి. మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసి కలుపుకుంటూ ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. మీరు ఒకవేళ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక 5 minutes ఉడికించి తర్వాత వాటర్ పోసి విజిల్స్ పెట్టుకోవడమే. నేను ఇలా ముందు ఆయిల్లో ఉడికిస్తున్నా కాబట్టి ఇంకొక 1 minute ఉడికించుకుందాం. 1 minute తర్వాత దీన్ని ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ వేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ కారం వేసుకుంటున్నా. కరెక్ట్గా 4 teaspoons వేసుకుంటున్నా. నాకు ఒకవేళ చప్పగా అనిపిస్తే నేను తర్వాత యాడ్ చేసుకుంటా విజిల్ వచ్చిన తర్వాత ఉడికించుకొని. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 4 వేసుకుంటున్నా. సూప్ లాగా తాగుతున్నాం కాబట్టి. కర్రీ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. 4 teaspoons కారం వేసుకుంటున్నా. 1.5 teaspoon ధనియా పొడి వేసుకుంటున్నా. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు కర్రీ ఉన్న క్వాంటిటీకి సరిపోతుంది. ఒక 1 teaspoon జీరా పౌడర్ వేసుకుంటున్నా. నేను దీంట్లో ఇప్పుడే కొబ్బరి యాడ్ చేయట్లేదు. మనం విజిల్ పెట్టుకొని విజిల్ అంతా తీసాక కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ముందే యాడ్ చేసుకుంటే మనం ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది కదా, ఇది మెత్తగా అవ్వాలి కాబట్టి. అప్పుడు కొబ్బరి మాడిపోతుంది. అందుకే నేను ఇప్పుడు కొబ్బరి వేయట్లేదు. మీరు కర్రీలాగా చేసుకుంటే కొబ్బరి కూడా వేసుకొని లిడ్ పెట్టేసి కాసేపు ఉడికించి తర్వాత వాటర్ పోసి విజిల్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ మాత్రం ముందు ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉడికించి తర్వాత మనం వాటర్ పోసుకుందాం. దీంట్లో నేను ఆయిల్ ఒకేసారి ఎక్కువ పోయాను, సో అందుకని మీకు కొంచెం తక్కువ ఆయిల్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం అడుగంటితే అప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెసెసరీ అనిపిస్తేనే యాడ్ చేసుకుంటా. నేను ఫస్ట్ కొంచెమే పోస్తాను. సో ఇలా మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఉడికించుకోండి. దీన్ని 2 minutes తర్వాత ఇలా మంచిగా కలుపుకొని ఇంకొక 1 minute ఉడికించి తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఈ బాటిల్ తీసుకుంటున్నా కరెక్ట్గా మీకు క్లియర్గా చెప్పడానికి. ఇది ఒక 500 ml బాటిల్. దీంతో మనం వాటర్ పోసుకుందాం. నాకు సూప్ ఎక్కువ కావాలి కాబట్టి నేను అప్పుడు 2 పోసాను అండ్ ఇప్పుడు ఒక హాఫ్ బాటిల్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నా. చూసారా, మనకు ఆయిలే లేనట్టు అనిపించింది ఇంతకుముందు, కానీ పైన చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. ఈ కర్రీకి ఆల్రెడీ లోపల ఆయిలీ ఉంటుంది కాబట్టి మనకు దీంట్లో ఉన్న ఆయిల్ కూడా ఇట్లా ఫ్యాట్ లాగా బయటికి వచ్చేస్తుంది. సో అందుకని ఆయిల్ తక్కువ పోసుకొని లో ఫ్లేమ్లో చేసుకోండి, బట్ తక్కువ పోసుకొని చేసుకోండి. ఇంత ఆయిల్ తక్కువ పోస్తేనే ఇంత వచ్చిందంటే మనం ఇంకా ఆయిల్ ఎక్కువ పోస్తే అది ఇది కలిపి ఇంకెంత ఆయిల్ అవుతుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇదంతా మంచిగా సైడ్స్ అంతా క్లీన్ చేసుకొని సాల్ట్ మనం దించిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఒకవేళ తక్కువైతే. సో నేను అందుకని అప్పుడు ఆనియన్స్లో ఒకటి వేసాను, మళ్ళీ ఇప్పుడు ఒకటి వేస్తున్నాను అంతే. దీని తర్వాత మనం ఒకవేళ మరి దింపిన తర్వాత కొబ్బరి పొడి తక్కువ అనిపిస్తే కొబ్బరి పొడి సాల్ట్ 2 కలిపి మనం యాడ్ చేసుకుందాం. సో నేను ప్రస్తుతానికి ఓన్లీ 2 teaspoons ఆఫ్ సాల్టే వేసాను మొత్తం కర్రీకి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం. సో క్యాప్ పెట్టేసుకొని మనం ఇక్కడ నేను ఒక 11 విజిల్స్ పెడుతున్నా ప్రస్తుతానికి. అంటే ఒక్కొక్క వాటర్ ని బట్టి ఒక్కొక్కటి ఉంటుందంట. కొన్ని మంచినీళ్ళతో తొందరగా ఉడుకుతుందంట మటన్. సో అట్లా మీకు వాటర్ లో రెగ్యులర్ గా మటన్ చేసుకునేటప్పుడు ఎన్ని విజిల్స్ పెడితే మటన్ తొందరగా ఉడుకుతుందో అది చూసుకొని మీరు విజిల్స్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మాకు
11 విజిల్స్ సరిపోతాయి అనుకుంటున్నా. ఒకవేళ అప్పటికి ఉడకలేదు అనుకో మూత తీసుకొని ఎలాగో మనం కొబ్బరి వేసుకోవాలి కాబట్టి కొబ్బరి ఒకవేళ సాల్ట్ సరిపోతే ఓన్లీ కొబ్బరి వేసి విజిల్ పెడతాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొబ్బరి సాల్ట్ యాడ్ చేసి ముక్క ఉడకకపోతే నేను మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ అట్లా పెడతాను. ఒకవేళ ఉడికింది అనుకోండి డైరెక్ట్ కొబ్బరి వేసి ఉడికించుకుంటాను. ప్రస్తుతానికి 11 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఉడికించుకోండి. టోటల్ గా 11 విజిల్స్ అయినాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నా దీన్ని. కొన్ని వాటర్ తీసుకుంటున్నా. బోన్కి ఉన్న పీస్ తీసుకోండి. ఈ స్కిన్ అంతా వచ్చేసేయాలి. సో ఒకసారి కొబ్బరి పొడి వేసుకొని సాల్ట్ చూసుకొని మళ్ళీ విజిల్ పెట్టుకుందాం మనం. కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాం. నాకు ఇక్కడ ఆల్రెడీ తురిమిన కొబ్బరి పొడి దొరుకుతుంది కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను. మీకు ఇంట్లో పొడి ఉంటే అది వాడుకోండి. ఎండు కొబ్బరి అంత ఫ్రెష్గా లేకుండే, సో ప్రస్తుతానికి ఇది ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసి వేస్తున్నా. పైన ఆయిల్ చూడండి ఎట్లా వచ్చింది. 1/2 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది నాకు. ఇక్కడ మీకు వాటర్ అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే వాటర్ ఇంకా యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లోనే నేను ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసిన. కొంచెం కారం వేస్తున్నా, కొంచెం లైట్. ఇక్కడ మీరు కారం వద్దు అనుకుంటే కొంచెం గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికి కొంచెమే కారం యాడ్ చేసుకొని ఇంకొక 6-7 విజిల్స్ అయితే ఇంకా పడతాయి. సో అందుకని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం. కుక్కర్ విజిల్స్ వచ్చేంత లోపు మనం ఈ పాయలోకి బ్రెడ్ తీసుకుందాం అనుకున్నాం కదా. సో ఆ బ్రెడ్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓవెన్ని మేము ప్రీహీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ 375 ఫారెన్హీట్ దగ్గర ప్రీహీట్ చేసుకొని తర్వాత దీన్ని బేక్ చేయాలి. సో దీనిపైన ఒక అల్యూమినియం ఫాయిల్ వేసి ముందు దీన్ని ప్రీహీట్ చేసుకుందాం. 375 అక్కడ బేక్ అనే ఆప్షన్ ఉంది కదా, అది పెట్టాలి. ఇక్కడ మేము బగెట్ తీసుకుంటున్నాము. బగెట్ బ్రెడ్ ఈ పాయకి బాగుంటుంది ఇది. సో పనీరా కూడా ట్రై చేయొచ్చు కానీ ఇది కూడా బాగుంటుంది. సో అందుకని మేము లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసాం దీంతో, మాకు ఇది నచ్చింది. అందుకే మళ్ళీ ఈసారి కూడా ఇదే తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ టేక్ అండ్ బేక్ అని ఉంది కదా, సో ఇది మనం బేక్ చేసుకోవాలి ఓవెన్లో పెట్టి. దీనికి ఇక్కడ వీడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, మీకు కనిపిస్తే చూడండి. 7 to 9 minutes వరకు మనం బేక్ చేయాలి. ఓవెన్ని 375 ఫారెన్హీట్ దగ్గర ప్రీహీట్ చేసి కొంచెం ఎక్స్ట్రాగా క్రిస్పీ కావాలనుకుంటే ఇంకొక 2 to 4 minutes బేక్ చేయమని చెప్తున్నాడు. సో ఇవి మేము 2 బ్రెడ్స్ తీసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం ఈ విజిల్స్ వస్తున్నాయి, అంతలోపు మనం ఈ బ్రెడ్ని బేక్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. సో ఓపెన్ చేస్తున్నాం. 9 minutes అయింది. మంచిగా ఫ్లఫీగా అయ్యింది బ్రెడ్. నేను మీకు 2 types చూపిస్తా. ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. చేసుకొని దీనిపైన పాయ పోసుకొని తింటే మంచిగా నానితే బ్రెడ్ సూపర్ టేస్ట్ వస్తుంది. లేదా అట్లా కాకుండా ఇట్లా పీసెస్ డిప్ చేసుకొని పీస్తో పాటే తింటే కూడా బాగుంటుంది. అది మీ ఇష్టం. మా హస్బెండ్కి ఇట్లా నచ్చుతుంది. నేను తన కోసం ఇది చేస్తున్నా. మనకి ఇది అవైలబుల్గా లేకపోతే మనకు బన్స్ ఉంటాయి కదా, బన్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో అట్లనే ఇస్తారు అనుకుంటా. సో దీన్ని ఇట్లా మంచిగా ఈ బ్రెడ్ని దీంట్లో నాననివ్వాలి.
సో ఇది ఒక టైప్ ఆఫ్ తినడం బ్రెడ్తో మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లా కాకుండా బ్రెడ్ నంచుకొని కూడా తినొచ్చు. మటన్ కొంచెం ముదురుగా ఉన్నట్టుంది. సో నాకు మళ్ళీ ఇంకొక 10 విజిల్స్ పట్టాయి. సో అరౌండ్ టోటల్గా 20-25 విజిల్స్ పట్టినాయి ఇంత మంచిగా ఉడకడానికి. మీకు ఇంత వద్దనుకుంటే తక్కువ కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను ముక్క మీకు చూపిస్తా ఇట్లా చేసి. ఇంత సాఫ్ట్గా అయింది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇట్లా అనలేకపోతున్నా, కాలిపోతుంది. సో మీకు తెలిసి ఉంటుంది, ఇగో పీస్ ఇట్లా వచ్చేసింది. ఇంత మంచిగా ఉడికితేనే దీంట్లో ఉన్న జ్యూస్ అంతా మన సూప్కి పడుతుంది. సూప్ ఏంటి తక్కువైందని అనుకోకండి, మా వాళ్ళు ఇంతకుముందు ట్రిప్లోనే ఆల్రెడీ 2 తినేశారు. అంటే వాళ్ళకంత సరిపోతుందంట. నాకు ఇంత పీస్ ఉడకాలి యాక్చువల్గా, ఇంతగానం. నేను మళ్ళీ నా కోసం స్పెషల్గా మళ్ళీ పెట్టుకున్నాను. సో యాక్చువల్గా అయితే ఇంత ఉడకాలి. ఇంత ఉడుకుతానే పీస్ చూడండి ఎంత నీట్గా అయ్యిందో. సో ఇట్లా రావాలి, ఇది మనకు ఉడికినట్టు. ఇంతే అండి. ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న కొత్తిమీరతో పాటు. ఇది ఒక్క 1 మినిట్ కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇలా కుక్ అయిన దాన్ని సో ఫైనల్ గా పాయా రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అండ్ ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ వ్లాగ్స్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.